రఘురామకృష్ణరాజు గారి విషయానికి వచ్చేటప్పటికి డైరెక్ట్గా కక్ష తీర్చుకోవడం కోసం ఆయన మాట్లాడే మాటలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనమంతా ఏకమవుతున్నారు. రఘురామకృష్ణరాజు గారికి విపరీతమైన జనాదరణ లభిస్తుందనేటువంటి తట్టుకోలేక ఆయన్ని చిత్తకుట్టేయాలు తీసుకెళ్ళి ఆయన గుణపాఠం చెప్పాలన్నట్టుగా తీసుకెళ్లారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంపేయడానికి చూశారు. చంపేద్దామని అనుకున్నారు. కానీ ఆ కొట్టడాన్ని ఆయన నేను స్వయంగా కొట్టాలి, నా దగ్గర తీసుకురామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. కుదరదని చెప్పారు వీళ్ళ ఆఫీసర్లు. అయితే నేనే వస్తాను మీరు కొట్టిగాడికి అన్నాడు. అది కుదరదండి, కరెక్ట్ కాదు, అది రాకూడదు అలాగన్నా. సరే అయితే అంటే కొట్టి మేము చూపిస్తామని కొట్టి చూపించారు. ఇది జరిగింది. తర్వాత ఇంకా టార్చర్ విషయం అంటారా, అనేకసార్లు రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. చాలా దారుణాతి దారుణంగా ఇక చనిపోయాడు అనుకుని ఆయనే చనిపోతాడులే అన్నట్టుగా వదిలిపెట్టారు, కానీ చావలేదు.